హలో ఫ్రెండ్స్, ఎప్పుడు రొటీన్గా ఫిష్తో కర్రీ ఫ్రై మాత్రమే కాకుండా ఒక్కసారి ఫిష్ ఫిలెట్తో ఈ విధంగా డీప్ ఫ్రై చేసి చూడండి. ఎంతో క్రిస్పీగా జ్యూసీగా ఉంటుందండి. ఈ ఫిష్ ఫిలెట్ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా మనం కడిగి కట్ చేసి పక్కన పెట్టిన 1 కిలో ఫిష్ ఫిలెట్ని తీసుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ఫిష్ కబాబ్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, అరచెక్క నిమ్మరసం, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మసాలా మొత్తం ఫిష్కి కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇప్పుడు దీనికి మధ్యలో నుంచి చీలినటువంటి 4 పచ్చిమిర్చి, కరివేపాకు, 1 ఎగ్ వైట్ యాడ్ చేసుకొని దీనికే ఫుడ్ కలర్ కొద్దిగా, ఇది పూర్తిగా ఆప్షనల్, 2 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ ఎక్స్ట్రా క్రిస్పీ కోసం కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే చాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో ఒకదాని తర్వాత ఒకటి ఫిష్ ఫిలెట్ని వదులుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ లోపల నుంచి జ్యూసీగా, పైనుంచి క్రిస్పీగా ఎంతో టేస్టీగా వస్తుందండి. ఫిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫిలెట్ డీప్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.